వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన పెళ్లి సందడి వింటారు. అత్త, నువ్వు నా పెళ్లికి ప్రత్యేకంగా వచ్చినందుకు ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేను అంది ప్రత్యూష అమెరికా నుంచి వచ్చిన తన మేనత్త ఇంద్రాణిని గట్టిగా పట్టేసుకుని. నేను రాకుండా నీ పెళ్ళి ఎలా అవుతుందే? చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని పెంచిన నా మేనకోడలు పెళ్ళంటే మాటలా? రెక్కలు కట్టుకుని వాలిపోయాను. రేపటి నుంచి చూడు, ఈ పెళ్ళింట్లో ఆడపడుచుగా హడావిడంతా నాదేను అంది ఇంద్రాణి. అత్త, అమెరికా నుంచి నాకు పెళ్లి కానుకేం తెచ్చావు? గారంగా అడిగింది పెళ్లి కూతురు. అయ్యో, నువ్వు అన్నాక గుర్తొచ్చిందే, మంచి ఖరీదైన గిఫ్ట్ తెచ్చాను, కానీ మగ పెళ్లివారు విడిదింట్లో వదిలేశానమ్మా అంది మేనత్త. విడిదింట్లో వదిలేయడం ఏమిటి? నువ్వు పొద్దునేగా క్యాబ్లో దిగింది, విడిదికి ఎప్పుడు వెళ్ళావని అమాయకంగా అడిగింది ప్రత్యూష. అంటే 6 అడుగుల ఎత్తు 70 కిలోలు బరువు ఉన్న విగ్రహాన్ని మోసుకురాలేక అక్కడే వదిలేశానే పాపా అంది మేనగోడలి బుగ్గలు గిల్లుతూ. అర్థమైందిలే, నువ్వు వదిలేసిన విగ్రహానికి కాస్త నిగ్రహం తక్కువ అనుకుంటాను. ఇప్పటిదాకా ఫోన్లో ఏవేవో అంటున్నాడు అంది ప్రత్యూష కాస్త సిగ్గుపడుతూ. ఏమంటున్నాడే? మాకు కూడా చెప్తే సంతోషిస్తాంగా అంది ఇంద్రాణి కుతూహలంగా. అవన్నీ మీకు చెప్పేవి కాదులే, యూత్కి స్పెషల్. అయినా నీకు తెలియందే ఉంటుందత్తా. అప్పట్లోనే మావయ్య నిన్ను ఈట కదా అంది ప్రత్యూష తన విషయాన్ని పక్కదారి పట్టిస్తూ. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళకే, ముందు ముందు కొత్త పెళ్లి కొడుకుని ఎలా చూసుకోవాలో అది ఆలోచించు అని హెచ్చరించింది మేనత్త. అబ్బో, వాటికి స్క్రిప్టు స్క్రీన్ ప్లే ఎప్పుడో రెడీగా ఉన్నాయిలే. మీ రోజుల్లో లాగా అన్నిటికీ సిగ్గు, మొహమాటం, ముడుచుకుపోవడం, భయము లాంటివేం పెట్టుకోవట్లేదు మా తరం వాళ్ళు. అవునులే, మా రోజుల్లో అయితే అత్తారింటికి వెళ్లే ముందు అత్తగారు ఎలా ఉంటుందో, ఆడబడుచులు ఏమంటారో, అసలు కట్టుకున్నవాడి తత్వం ఎలాంటిదో అని భయపడి చచ్చేవాళ్ళం. పెళ్ళయిందనే ఆనందం కంటే అత్తారింటి భయమే ఎక్కువగా ఉండేది. మరి ఇప్పుడు నీకు పెళ్ళవగానే అత్తారింటి నుంచి అటే అమెరికా ప్రయాణం కదూ. అందుకే నీకు అలాంటి టెన్షన్లు ఏమీ లేకుండా అమెరికా సంబంధం చూశానే. ఈ సంబంధం చెప్పగానే అన్నయ్య వదిన వెంటనే ఒప్పేసుకున్నారు. నువ్వు కొంచెం పోజు కొట్టావటగా, ఏదో ఉద్యోగం ఇస్తున్నట్టు రవికిరణ్ని చాలా ప్రశ్నలతో అదరగొట్టావుట. కిరణ్ నాతో చెప్పాళ్లే. అత్త, నీకు తెలియందే ఉంది, ఒక టెంపరీ ఉద్యోగానికే బోలెడు పరీక్షలు, ఇంటర్వ్యూలు పెడుతున్నారు. మరి భర్త అనే పర్మనెంట్ పోస్ట్ ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అదేమన్నా మొహమాట పడే సంగతా అత్త? రాజీ పడే విషయమా చెప్పు అని తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పింది ఈ కాలపు పెళ్లి కూతురు. అబ్బో అబ్బో, చాలా ఎదిగిపోయావే బక్కపిల్ల. అమెరికా వస్తావుగా, అక్కడ నిన్ను కనిపెడుతూ ఉంటాలే. చిన్నప్పుడు నువ్వు పెట్టిన పేచీలు, చేసిన అల్లర్లు అన్నీ అతనికి చెప్తాను అంది ఇంద్రాణి. అవన్నీ ఉగ్గుపాలతో మా మేనత్ ఇచ్చిన ట్రైనింగే అని చెప్తానులే, హోసి గడుగ్గాయి అని ముక్తాయించింది ఇంద్రాణి. అమెరికాలో ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉన్న మేనకోడలు పెళ్లికి వీలు చేసుకుని వచ్చిన చెల్లెల్ని చూసి అన్నయ్య రఘురాం, వదిన జానకి చాలా సంతోషించారు. అన్నయ్య, ప్రత్యూష నా 15వ ఏట పుట్టింది. అప్పటినుంచి దాన్ని ఎత్తుకుని ఆడించి నీళ్లు పోసి మేకప్పులు చేసి దానికి రకరకాల డ్రెస్సులు కుట్టి తొడిగి పెంచాను. అవునా? ప్రతిరోజు కథలు చెప్పాక ఒడి పువ్వు వలే మెత్తనమ్మా అని సుశీలలా పాడితేనే నిద్రపోయేది. గుర్తుందా? పనిలో పని మేనకోడలు పెళ్లి చూసినట్టు ఉంటుంది, నా వీసాకి స్టాంపింగ్ వేయించుకున్నట్టు ఉంటుందని అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చానన్నయ్య. రేపు పెళ్ళవగానే ఎల్లుండి నా వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్. అది అవగానే వచ్చే ఆదివారం ఫ్లైట్ ఎక్కేయడమే అని తన ప్రయాణ వివరాలు చెప్పింది ఇంద్రాణి. అయ్యో, అదేమిటమ్మా, ఆదివారమే ప్రయాణమా? ఈ ఇంటి ఆడబొడుచువి
ప్రత్యూషతో పాటు మనుగుడుపులకి వాళ్ళ అత్తారింటికి వెళ్ళవు అంది జానకి నిరుత్సాహంగా. ఇప్పుడు పాతకాలంలోలాగా అవన్నీ పెట్టుకుంటే ఎలా వదినా? అసలే మా ఆఫీస్ పని ఒత్తిడి ఇలా అలా లేదు. భోజనం కూడా సరిగ్గా చేయనివ్వట్లేదు, నిద్రపోనివ్వట్లేదు. మీటింగులు చాటింగులతోనే బతుకంతా గడిచిపోతోంది. దానికి తోడు ఇప్పుడు అక్కడ కొత్త అధ్యక్షుడు వచ్చాక ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియడం లేదు. మా బాస్ ఎలాగో 3 రోజులు ఇక్కడి నుంచే పనిచేయడానికి ఒప్పుకున్నాడు. అసలంటూ పెళ్లికి రాగలిగినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. సర్లేమ్మా ఇందు, పెళ్ళికొచ్చావు, చాలా సంతోషం. బావగారు పిల్లలు కూడా వస్తే ఇంకా ఆనందించేవాళ్ళం అన్నాడు రఘురాం. ప్రత్యూష రవికిరణ్ల పెళ్లి చాలా అందంగా ఆనందంగా జరిగిపోయింది. పెళ్లివారందరూ అలసిపోయి నిద్రలు సరిగ్గా లేక ఎవరి రూములకి వాళ్ళు వెళ్ళి పడకలేసేశారు. ఇంద్రాణి తన రూమ్కి వెళ్ళి మర్నాడు వీసా స్టాంపింగ్కి అవసరమైన కాగితాలు సర్దుకుందామని తన పెట్టె కోసం చూసింది. పెద్ద సూట్ కేసు అక్కడే ఉంది గాని కొన్ని నగలు, డబ్బు, పాస్పోర్ట్, వీసా పేపర్లు పెట్టిన స్ట్రాలర్ కనపడట్లేదు. ఒక్కసారిగా గుండెలు జారిపోయినట్టు అయిపోయింది. రూమ్ అంతా వెతికింది ఇంద్రాణి. అందర్నీ అడిగింది. అందరూ కలిసి వెతకడం మొదలెట్టారు. కానీ దొరకలేదు. డబ్బు, నగల మాట ఎలా ఉన్నా ముఖ్యమైన పాస్పోర్టు, వీసా స్టాంపింగ్కి అవసరమైన పేపర్లు లేకపోతే తను తిరిగి అమెరికా వెళ్ళలేదు, ఉద్యోగం చేయలేదు. భర్త, పిల్లలు అక్కడే ఉండిపోయారు. 10 ఏళ్లుగా అక్కడ ఉద్యోగం చేస్తూ కొనుక్కున్న ఇల్లు, కార్లు, ఇతర సామగ్రి సంగతి, వాటి కోసం తీసుకున్న అప్పులు, వాటి మీద కట్టవలసిన వాయిదాల సంగతి తలుచుకుంటే ఇంద్రాణికి ఎప్పుడూ లేనంత నీరసం, ఏడుపు వచ్చేస్తున్నాయి. పెళ్లికి అందరూ వచ్చి బాగా జరిగినందుకు ఆనందించాలో, ఇప్పుడు అనుకోని ఈ సంఘటన జరిగినందుకు బాధపడాలో తెలియక రఘురాం, జానకిలతో పాటు దగ్గర బంధువులందరూ ఇంద్రాణిని ఎలా ఓదార్చాలో తెలియక బాధపడుతున్నారు. ఇంద్రాణి చాలాసేపు అన్ని రూములు వెతుకుతూనే ఉంది. తన సామాన్లు పెట్టుకున్న గదిలో 4-5 పెద్దవాళ్లు, ఆడవాళ్లే కాని బయటవాళ్ళెవరూ వచ్చే అవకాశమే లేని చోట తన పెట్టి పోవడం ఆశ్చర్యంగానే ఉంది. అందులో కొన్ని డాలర్లు, నగలతో పాటు పాస్పోర్టు, వీసా పేపర్లు పెట్టి గట్టి తాళం కూడా వేసింది. పెళ్లి హడావిళ్ళో పెట్టి మొత్తం పోతుందని అస్సలు ఊహించలేదు. అమెరికాలో ఉన్న తన భర్త కైలాష్కు ఫోన్ చేసి ఏడ్చేసింది. ఆయన ఎంత ధైర్యం చెప్పినా పరిష్కారం దొరకని సమస్య అవడంతో భవిష్యత్తు ఊహించుకునేందుకే భయపడిపోతోంది. కారణం, రాక్షసుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ఇప్పుడు తన జీవితం ఆ పాస్పోర్ట్లో ఉంది. విడిదిలో మగపెళ్లివారికి చేయాల్సిన మర్యాదలు, అవసరమైన ఏర్పాట్లు చూసి బిల్లులు చెల్లించవలసిన వాళ్లకి చెల్లించేసి అర్ధరాత్రి ఆడపెళ్లివారి విడిదికి చేరుకున్నాడు పెళ్లికూతురు అన్నయ్య శాంతారాం. శాంతారాంకి మిస్టర్ కూల్ అని పేరుంది. దేనికి కంగారు పడడు. ప్రతి విషయం గురించి సూక్ష్మంగా ఆలోచిస్తాడు. అందరికీ ధైర్యం చెప్తాడు. వాళ్ళ ఆఫీస్లో కూడా ట్రబుల్ షూటర్ అని పేరు. నిద్రలోంచి లేచి వచ్చిన వాళ్లతో సహా ఆడపెళ్లి వాళ్ళంతా పెళ్లింట్లో దిగాలుగా కూర్చున్నారు. జరిగిన విషయం తెలుసుకున్న శాంతారాం తన మేనత్త దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. ఇంద్రాణి మొహంలో కొంచెం ధైర్యంతో కూడిన ఆశ్చర్యం కనిపించింది. అందర్నీ బయటే ఉండమని చెప్పి ఇంద్రాణి దిగిన గదిలోకి ఆవిడ్ని తీసుకెళ్లి తలుపేశాడు. బయట ఉన్న వాళ్ళందరికీ ఆతృతగా ఉంది. అత్తా, నువ్వేమీ కంగారు పడకు. నీ స్ట్రాలర్ ఎవరు తీశారో తెలుసుకుందామా అన్నాడు. ఎలారా అంది ఇంద్రాణి. పెళ్లిలాంటి హడావిడిల్లోనే దొంగతనాలు చేసేవాళ్లు కూడా చేరుకుంటారని, అందరూ పెళ్లి చూస్తుంటే వాళ్ళు తమ పని చూసుకుంటారని తెలుసు కాబట్టి అంతకుముందు తాను ముందు జాగ్రత్తగా రహస్యంగా అన్ని రూముల్లోనూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఉన్న వీడియోని తన సెల్ ఫోన్లో చూపడం మొదలెట్టాడు. మర్నాడు ఇంద్రాణి తన పాస్పోర్టు, వీసా పేపర్లు తీసుకుని యథావిధిగా అనుకున్న టైంకి అమెరికన్ కాన్సులేట్కి చేరుకుని విజయవంతంగా స్టాంపింగ్ వేయించుకుని సాయంత్రానికి నవ్వుతూ ఇంటికి చేరుకుంది. అంతకు ముందు రాత్రి రఘురాం గారు కొడుకుని, ఇంతకీ ఏ మాయ చేశావురా? ఇంద్రాణి పెట్టి ఎలా దొరికింది? ఎవరు తీశారంటావు? నీకెలా తెలిసింది? పెట్టెని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా
అని అడిగారు. అతను తన తల్లిని తండ్రిని పక్క గదిలోకి తీసుకెళ్ళి తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపించి, ఇది మన మధ్యనే ఉండిపోవాలి, బయట వాళ్ళకి తెలియనీకండే, తెలిసింది కదా అన్నాడు తల్లిదండ్రులతో. జానకమ్మ మొహంలో నెత్తురు చుక్కలేదు. తన పినతల్లి బాగా స్థితిమంతురాలైన బాలాత్రిపుర సుందరి 70 ఏళ్లకు పైబడిన వయస్సులో ఓ పక్క పెళ్లి జరుగుతుంటే బాత్రూం వంక పెట్టుకుని ఆ రూములోకి వెళ్ళి ఇంద్రాణికి చెందిన స్ట్రాలర్ని తీసుకుపోవడం చూసి, మా పిన్నికి చాలా డబ్బుంది, ఇలా ఇంకొకళ్ళ పెట్టి ఎందుకు తీసుకుంటుంది, పొరపాటున తన పెట్టనుకుని తీసుకుపోయిందేమోనండి అని సందేహం వ్యక్తం చేసింది జానకి. అమ్మా, కొంతమంది మనుషులకి డబ్బు ఉండడం లేకపోవడంతో సంబంధం లేకుండా డబ్బు అవసరం లేకపోయినా సరే క్లెప్టోమేనియా అనే మానసిక వ్యాధి వల్ల ఇతరుల విలువైన వస్తువులు కాజేసి మానసికానందం పొందుతారు. తర్వాత అపరాధ భావంతో బాధపడతారు కూడానమ్మా. మీ పిన్నికి ఆ మానసిక వ్యాధి ఉందని నేనెప్పుడో గమనించాను. ఇంతకుముందు కూడా ఇలాగే ఆవిడే పెళ్లికి వెళ్ళినా అక్కడేదో ఒక వస్తువు పోయింది, గుర్తుందా నీకు? ఇప్పుడు ఇది మన ఇంటి దొంగ వ్యవహారమే కాబట్టి బయట వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేశాను. ఆవిడ పరువు కాపాడాను. ఇంద్రాణి అత్త నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి నా సెల్ ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తే ఆవిడ ఏడ్చేసి ఎవ్వరికీ చెప్పొద్దని నన్ను అత్తను బతిమాలి లోపల దాచిన స్ట్రాలర్ తెచ్చి ఇచ్చింది. దాంతో కథ సుఖాంతమైందనుకో అన్నాడు శాంతారాం కూల్గా. ఆదివారం నాడు అందరూ కలిసి ఎయిర్పోర్టుకు వెళ్ళి ఇంద్రాణిని ఫ్లైట్ ఎక్కించి తృప్తిగా ఇంటికి చేరుకున్నారు. ప్రత్యూష పెళ్లి సందడయ్యాక 10 రోజులు ఉంటానని జానకికి భరోసా ఇచ్చిన బాలాత్రిపుర సుందరి గారు వాళ్ళందరూ ఇంటికి చేరుకునేలోపే చీరా రిటర్న్ గిఫ్ట్ తీసుకోకుండానే బస్ ఎక్కేసింది. తప్పులు చేయడం మానవ సహజం, క్షమించి వదిలేయడం దైవత్వం. వసంత వల్లరిలో ప్రముఖ కథా రచయిత శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన కథ పెళ్లి సందడి విన్నారు. మీరు కథంతా జాగ్రత్తగా వినే ఉంటారు. అయితే ఈ కథలో పెళ్లికూతురు తల్లి జానకి పినతల్లి పేరేమిటో చెప్పగలరా? కామెంట్స్లో తెలియచేస్తారు కదూ. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.